ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభువు నామంలో మీ అందరికీ వందనాలు. మనము ప్రతిదినము చదువుకుంటున్న ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీస్ పుస్తకం నుండి ఇవాళటి అంశాన్ని మనం చదువుకుందాం. 25 ఆగస్టు 2026. మీ స్థానము తీసుకుని మీ ఆధిపత్యమును చెలాయించండి. రోమీలకు 5:17లో మరణము ఒకని అపరాధము మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందినవారు జీవము గలవారై మరీ నిశ్చయముగా యేసుక్రీస్తు అను ఒక్కని ద్వారానే ఏలుదురు. యేసు నిజముగానే సమస్తమునకు మరియు ప్రపంచంలో జరుగుతున్న ప్రతి దానికి ప్రభు అయితే పరిస్థితులు ఎందుకు అస్తవ్యస్తముగా ఉన్నాయని కొందరు ప్రశ్నిస్తున్నారు. అవును, ఆయనే అన్నిటికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన సమస్త ప్రధానుల కంటే, అధికారము కంటే ఎంతో ఉన్నతమైన స్థానములో ఆసీనుడై ఉన్నాడు. అయితే ఆయన రాజ్యములో మరియు ఆయన ప్రభుత్వ అధికారములో మీ స్థానమేమిటో మీరు అర్థం చేసుకోవాలి. ఆయన మీ ద్వారానే పరిపాలిస్తున్నాడు. ఆధిపత్యమును చెలాయించడానికి మీరు ఆయన సాధనముగా ఉన్నారు. కాబట్టి నేడున్న పరిస్థితులు అస్తవ్యస్తముగా ఉండటానికి కారణము క్రీస్తుకు అధికారము లేకపోవడం వల్ల కాదు. ఆయన తరపున వ్యవహరించవలసిన వారు ఆ అధికారమును అర్థం చేసుకోకపోవడము లేదా ఆ అధికారాన్ని వారు చెలాయించకపోవడం వల్లే. అందుకే దేవుని వాక్యము ఇప్పటికీ మీకు వస్తుంది. అందుకే మీకు బోధించబడుతుంది. ఆయన తరపున పరిపాలించడానికి పిలువబడిన వ్యక్తి మరెవరో కాదు, ఈ వాక్యము వింటున్న మీరే. ఈ ప్రపంచముపై ఆధిపత్యము వహించి పరిస్థితులను దేవుని పరిపూర్ణ చిత్తమునకు అనుగుణంగా మలుచుకోవలసిన వ్యక్తి మీరే. మీరు కృప యొక్క సమృద్ధిని మరియు నీతి అనే వరమును పొందుకున్నవారు. అవి మిమ్మల్ని ఆధిపత్యముతో కూడిన జీవితానికి అర్హులుగా చేస్తున్నాయి. యేసు నామములో మీకు ఇయ్యబడిన అధికారమును మీరు స్పృహతో ఉపయోగించాలి. పరిస్థితులు తలెత్తినప్పుడు దేవుణ్ణి వేడుకుని బ్రతిమాలవద్దు. భయపడి వెనకడుగు వేయవద్దు. బాధ్యతను మీరు స్వీకరించండి. దేవుని చిత్తమును మీరు అమలు చేయండి. ప్రభు అయిన యేసు విశ్వాసమును నడుపుచున్నాడు. అవును, పాల పొంతల నుండి ప్రభుత్వముల వరకు ఏది ఆయన పాలన పరిధికి వెలుపలలేదు. అయితే ఆయన తన సంఘము ద్వారా తన ఆధిపత్యమును నిర్వహిస్తున్నాడు. అంటే మీరు ఎక్కడ ఉన్నా ఆయన అధికారము మీ ద్వారా వ్యక్తపరచబడాలి. పరిస్థితులు అస్తవ్యస్తముగా ఉంటే అవి మరింత దిగజారడాన్ని మీరు చూస్తూ ఊరుకోకూడదు. మీరు చర్య తీసుకోవాలి. మీరు దేవుని నీతిని ప్రకటించి దానిని అమలు చేయాలి. జీవితంలోని ప్రతిదానికి ఒక రకమైన గ్రహణ శక్తి ఉంటుంది. అది యేసు మాట విని ఆయనకు లోబడాలని ఆజ్ఞాపించబడ్డాయి. మత్తయి 17:5. తద్వారా అది మీకు కూడా లోబడాలి. ఎందుకంటే మీరు ఆయనతో ఏకమై ఉన్నారు. మీరు మాట్లాడినప్పుడు ప్రాణమున్నా లేకపోయినా సరే జీవితంలోని ప్రతీది లోబడుతున్నది. ఎందుకంటే మీరు యేసు నామములో ఆయన ఆధిపత్యమును మరియు అధికారముతో పనిచేస్తున్నారు. మీరు యేసు నామములో ఆయన ఆధిపత్యము మరియు అధికారముతో పనిచేస్తున్నారు. హల్లెలూయా. మీ ప్రపంచమును ఏలడానికి మరియు ఆయన నామములో ఈ ప్రపంచమును పరిపాలించడానికి ఆయన మీకు అధికారమునిచ్చాడు. యోహాను 20:21లో ఆయన ఇలా అన్నారు: తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆ తరువాత మత్తయి 28:18లో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని ఆయన చెప్పారు. అప్పుడు తనకున్న ఆధిపత్యము మరియు అధికారము ఆధారముగా సమస్త జనులను శిష్యులుగా చేయమని మరియు ఈ లోకమును మెరుగైన స్థలముగా మార్చమని ఆయన మనకు ఆజ్ఞాపించారు. మత్తయి 28:19-20.
కాబట్టి దానికి అనుగుణంగా ప్రవర్తించండి. క్రీస్తులో మీ స్థానమును స్వీకరించి మీ అధికారమును చెలాయించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ వాక్యాన్ని మీరు తెలుసుకున్నారు కదా. అయితే నాతో కలిసి ప్రార్థించండి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, క్రీస్తులో నేను పొందిన సమృద్ధి అయిన కృప మరియు నీతి అను వస్త్రమును బట్టి మీకు కృతజ్ఞతలు. నాకున్న అధికారము పట్ల స్పృహ కలిగి ఉంటూ జీవితంలోని ప్రతి రంగములోనూ నేను ఆ అధికారమును చెలాయిస్తున్నాను. యేసు నామములో నా పరిసరములలో క్రమము, నీతి మరియు సమాధానాన్ని నెలకొల్పుతూ మీ చిత్తాన్ని నేను అమలు చేస్తున్నాను. ప్రభువైన యేసు నామములో ఆమేన్. ప్రియులారా, మీరు ఈ వాక్యమును గురించిన మరింత అధ్యయనము కోసం లూకా 10:19, ఎఫెసీయులకు 2:6, 2 కొరింథీయులకు 4:13 ఈ వాక్యాన్ని మీరు ధ్యానించి మరిన్ని సత్యాలు మీరు తెలుసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తుకి మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. ఆమేన్. అయితే ప్రియులారా, మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు బంధువులైన వారికి, మీ స్నేహితులైన వారికి సువార్త విషయంలో వారు తెలుసుకోవాల్సిన విషయాలు కనుక మీరు ఈ ఛానల్ ద్వారా, ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా మీరు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని వారికి షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. మీకు కృపయు సమాధానము విస్తరించును గాక. ఆమేన్.